నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి. కాలనీ ప్రెసిడెంట్, తిరుమల నగర్ కాలనీ. ఓకే. అంటే కాంపౌండ్ వాల్ ఏదో ఇష్యూ అన్నారు. ఏంటి సార్ అసలు క్లియర్‌గా చెప్తారా? ఇప్పుడు మా తిరుమల నగర్ కాలనీకి పక్కన బాలాజీ నగర్ కాలనీ అని ఉంది. అక్కడికి అది గేటెడ్ కమ్యూనిటీ కాదు అది యాక్చువల్‌గా. హుహు. అడ్డంగా ఒక చిన్న ప్రహరీ గోడ కట్టారు ఓకే. సెక్యూరిటీ పర్పస్. ఇప్పుడు మాకు హైవేకి వెళ్ళడానికి ఆ గోడ ఉండడం వల్ల ఒక కిలోమీటర్‌న్నర 2 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. హుహు. అది తీసేసి ఒక హాఫ్ కిలోమీటర్ హైవేకి వెళ్ళిపోతుంది. ఓకే. ప్లస్ స్కూల్ బస్సులు కూడా ఆ కాంపౌండ్ వాళ్ళ ఆపేసి పిల్లలు తిరిగి వెళ్ళేసరికి బస్సు వెళ్ళిపోవడం, హ్మ్. కొంచెం మిగతా ప్రజలకు కూడా రాకపోకలకు ఇబ్బంది కావడం, కొంచెం ఆ ఇష్యూ జరుగుతుంది. అట్లా అని చెప్పి కాలనీతో మాట్లాడినాము. మున్సిపాలిటీ వాళ్ళు ఒకసారి వచ్చి కూలగొట్టారు. హ్మ్. కూలగొట్టిన తర్వాత మళ్ళీ పక్కింటి వాళ్ళు ఏంది మా ఇంటి దగ్గర ఎట్లా కూలగొడతారు, తీస్తే మొత్తం తీయాలి అన్న వేలో మాట్లాడితే మేము హైడ్రాకి వచ్చి పూర్తిగా పూర్తిగా తొలగించేస్తే ఏదో దగ్గర నుంచి మేము వెళ్ళిపోతాం, రాకపోకలు సాగిస్తామని చెప్పేసి సార్ చెప్పినాం. సార్ సరే సైడ్ విజిట్ చేసి చూసి దాన్ని సమస్య పరిస్థితి అని చెప్పారు. ఓకే. అంటే ఇంజాపూర్‌లోనే ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. రోడ్ కూడా సీసీ రోడ్స్ లేవు అన్నట్టుగా లాస్ట్ టైం విన్నాము. సో, అవుతున్నాయి అది అవుతుందా? అవుతున్నాయి. ఓకే. సో, అప్పుడు కూడా అధికారులు ఇక్కడ నుంచి వచ్చినట్టున్నారు కదా! ఓకే. సో, ఎన్ని ఇయర్స్‌గా ఫైట్ చేస్తున్నారండి దీని మీద? మేము ఈ గోడ గురించి గత 2 years నుంచి చేస్తున్నాం. ఓకే. ఆ. సో, ఫస్ట్ టైం అండి హైడ్రాకి రావడం? ఫస్ట్ టైం మేడం, ఫస్ట్ టైం. సో, మీరెంత నమ్మకంగా ఉన్నారండి? అధికారులు వస్తారు, మీకు క్లియర్ చేస్తారు అని? 100% నమ్మకం ఉంది, ఆశిస్తున్నాం. వచ్చి మాకు న్యాయం చేస్తారని, వారం రోజులకు న్యాయం చేస్తారని చెప్పన్నారు. నమ్ముతున్నాం, కావాలని కూడా కోరుకుంటాం. హైడ్రాకి రాకముందు ఇంకెవరికైనా లైక్ కంప్లైంట్ చేయడం జరిగిందా ఈ విషయం? ఓకే. ఎవరికి చెప్పారు? మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చినాము. ఓకే. స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు రంగారెడ్డి గారికి ఇచ్చినాము. రామరెడ్డి గారు, మన ఆర్ఎండి చైర్మన్ రామరెడ్డి గారికి ఇచ్చినాము. వాళ్ళు అదే బేస్ మీద రోజు వచ్చి కూలగొట్టారు దాన్ని ఓకే. గోడ. మళ్ళీ పక్కింటి వాళ్ళు కొంచెం మా ఇంటి దగ్గర ఎట్లా తీస్తారు, తీస్తే మొత్తం తీసేయాలి హ్మ్. అన్న వేలో మాట్లాడుతున్నాం. అందుకోసమే మొత్తం తీసేస్తే మాకు కొంచెం అనుకూలంగా ఉంది. మహిళలకు కానీ వచ్చే ప్రజలకు అందరూ కూడా తీయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ అధికారులు ఎన్ని డేస్ లో వచ్చి మళ్ళీ వెరిఫై చేస్తా అన్నారు సార్? ఏమన్నా చెప్పారా డేట్ అది? వారం రోజులు వచ్చి వెరిఫై చేస్తాం.